నెల్లూరు నగరంలో పేద విద్యార్థుల నిమిత్తం చేపట్టిన భారీ సైకిళ్ల పంపిణీ కార్యక్రమం వర్షాల కారణంగా వాయిదా పడింది. నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 10,000 మంది పేద విద్యార్థులకు నారాయణ గ్రూప్స్ సౌజన్యంతో మంత్రి నారాయణ తన సొంత నిధుల నుంచి 6 కోట్ల రూపాయలతో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. వీఆర్సీ మైదానంలో జరగబోతున్న ఈ ఏర్పాట్లను మంత్రి పరిశీలించారు. గత ప్రభుత్వం నెల్లూరు నడిబొడ్డున ఉన్న వీఆర్సీ గ్రౌండ్ను పూర్తిగా మూసివేసిందని, తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత బీఆర్ హై స్కూల్ను రాష్ట్రంలో ఆదర్శంగా అభివృద్ధి చేశామని, అందుకే 1100 సీట్ల కోసం 4,500 దరఖాస్తులు వచ్చాయని తెలియజేశారు. ఏదైతే వీఆర్ హై స్కూల్ ఎలక్షన్స్కి ముందు గత ప్రభుత్వం ఈ స్కూల్ని మూసేసింది. ఇది నెల్లూరు నడిఒడ్డులో ఉండే స్కూల్. ఈ స్కూల్ ఎంతోమంది ఇక్కడ చదివి ఉన్నత స్థితికి పోయారు. నేను కూడా ఇదే స్కూల్ చదివా, ఇదే కాలేజ్ చదివా, ఇదే కాలేజీలో వర్క్ చేశా. అయితే గత ప్రభుత్వం ఈ స్కూల్ని మూసేసింది. ఎలక్షన్స్ ముందు నాకు మాట ఇచ్చా, ప్రభుత్వం రాగానే దీన్ని రీఓపెన్ చేస్తాను. ప్రభుత్వం రావటం వెంటనే అక్కడ పోతే అక్కడంతా పొదలు, చెట్లు, లోపల పోతే పాములు అన్నారు. పోవాకండి సార్, లోపల పాములు ఉన్నాయన్నారు. అట్లాంటిది యాక్చువల్గా అటు మా పిల్లలతో ఎన్సీసీ గ్రూప్ ఇద్దరిని యాక్చువల్గా సమన్వయంగా డెవలప్ చేయమంటే ఇంటర్నేషనల్ లెవెల్లో డెవలప్ చేశారు. ఈరోజు రాష్ట్రంలో ఇది ఒక బెంచ్ మార్క్ అయింది. ఈ వీఆర్ హై స్కూల్ అనేది ప్రతి ఒక్కరు బ్రహ్మాండంగా చేశారని అప్రిషియేట్ చేస్తున్నారు. ఇక్కడ 1100 మందికి అడ్మిషన్స్ ఉంటే దాదాపు 4-5 వేల అప్లికేషన్లు వచ్చినాయి. ఈరోజు ఆ విధంగా ఈ స్కూల్ తయారైంది. అయితే నెల్లూరు సిటీలో ఒక 15 హై స్కూల్స్ ఉన్నాయి. అదేవిధంగా రూరల్లో కూడా స్కూల్స్ ఉన్నాయి. ఈ అన్ని స్కూల్స్లో ఉండే పిల్లలకి 8th క్లాస్ నుంచి 10th క్లాస్ దాకా సైకిళ్ళు ఇవ్వమని మా పిల్లలకి నేను చెప్పడం, వాళ్ళు వెంటనే దాన్ని యాక్సెప్ట్ చేసి ఒక దాదాపు 7,000 సైకిళ్ళు తెప్పించారు. ఈ వచ్చే ఫ్రైడే కానీ